మంది మహిళలు ఉన్నారు, నటులే కాకుండా సాంకేతిక నిపుణులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక భరోసా కలగాలంటే ఏదైనా ఒక స్పందన చూపించాలి అని తను పడిన తపన ద్వారా అంతకుముందు మాకు కూడా తెలియదండి ఇది జరిగిన విషయం. కాకపోతే తను చెప్పిన తర్వాత ఇది చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యే సంఘటనగా భావించి వెంటనే ఛాంబర్ వారిని కలవడం కానీ, తర్వాత మిగతా అసోసియేషన్ని, డైరెక్షన్ అసోసియేషన్ కానీ, కెమెరా అసోసియేషన్ అందరినీ కలవడము, వాళ్ళందరి స్పందన ఈరోజు అందరూ వచ్చేలా చేసింది. ఎంతో బాధ్యతగా అందరూ వచ్చారని మేము కోరుకుంటున్నాం. అలాగే జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎక్కడో జరిగింది కదా, మనకు సంబంధించింది కాదు కదా అనేవాళ్ళు కూడా ఉన్నారండి. కాకపోతే చాలామంది హ్యూమన్స్లో ఎలా ఉందంటే ఏదన్నా ఒక పెద్ద డ్యామేజ్ జరిగితే దాని పరిష్కార దిశగా వచ్చినప్పుడు జరిగిపోయిన నష్టాన్ని ఎవరు పోర్చలేరు కదా, దాన్ని ఏదో రకంగా మాఫీ చేద్దామనేటువంటి భావన చాలామందిలో ఉంటుంది. అదే ఈరోజు కలకత్తా గవర్నమెంట్ కూడా చేసిందని అనుకుంటున్నాను. అలాగా ఉండడం వల్లే తప్పు చేసే వాళ్ళలో భయం కన్నా ఏమీ జరగదనే ఒక భరోసా ఎక్కువైంది. కాబట్టి తెలుగు ఇండస్ట్రీ చాలా భారతదేశంలోనే ఒక మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ మహిళలు చాలామంది వస్తున్నారు, టెక్నీషియన్స్గా కావచ్చు, యాక్టర్లుగా కావచ్చు. ఇది వరకు సినిమా ఇండస్ట్రీకి పంపించాలంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు భయపడకుండా ఇండస్ట్రీకి పంపిస్తున్నారంటే మన ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ మనం కాపాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళని ధైర్యంగా వస్తారని నేను అనుకుంటున్నాను. సేమ్ టైం ఇది ఎక్కడో జరిగిందని మనం వదిలేయకుండా ఇది రేపు మనకు జరగచ్చు, ఇంకొకరికి జరగచ్చు అనే ఇదితో సుప్రియ గారు ఏదైతే తను తలుచుకున్నారో దీని మీద ఏదో ఒక స్పందన జరగాలి, ఉన్న మహిళలందరికీ ఒక భరోసా రావాలి అన్న ఉద్దేశంతో తాను తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చేసినందుకు ముఖ్యంగా ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ దీని మీద స్పందించి ఇది ఇక్కడితో కాకోకుండా ఇది కొనసాగింపుగా ఎప్పటికీ మహిళలకి ఈ తెలుగు ఇండస్ట్రీ చాలా అండగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా మన పెద్దలు ఎప్పుడూ స్పందిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఆదుకుంటున్నారనేది జరుగుతుంది. అది ఇంకా బలపడాలనే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాబట్టి దీనికి మిగతా పెద్దలు మాట్లాడాలి. అలాగే కామాక్షి గారు ఆవిడ డాక్టర్ అండి, యాక్టర్ అండి, ఆవిడ స్పందన తెలియజేస్తారు మొదటగా, తర్వాత ఒకరు స్పందన తెలియాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. ముందుగా అందరు ఇక్కడికి వచ్చిన పెద్దలు, మీడియా వాళ్ళు, స్టేజ్ మీద ఉన్నవాళ్ళు, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సైలెంట్ యువర్ ఫోన్స్. బికాస్ ఒక చనిపోయిన ఒక వ్యక్తికి మనం మినిమం అదైనా చేయగలుగుతాము. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్స్ ఆర్ సైలెంట్, పుట్ ఇట్ ఆన్ సైలెంట్ మోడ్. Just for a minute, I want you all to allow yourself and close your eyes or take a minute and imagine yourself or ikkada magavallu evaraithe unnaro, your wives, daughters, mothers, friends, girlfriends, colleagues, anyone, your loved ones, ఒకసారి వాళ్ళని ఇమాజిన్ చేసుకోండి. అండ్ the kind of effort and hard work they put through to achieve their dreams. And now imagine a selfish, insensitive and inhuman and morally corrupted person walking in and crushing their lives and stealing their dreams from them. అది ఇమాజిన్ చేసుకోవడానికి చాలా ఒక జిటరీ ఫీలింగ్, ఒక డిస్కంఫర్ట్ ఉంది. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ August 9th టు డాక్టర్ మమిత. అండ్ ఐ బీయింగ్ ఎ డాక్టర్ అండ్ యాక్టర్, నా పేరు మీ అందరికి తెలియకపోయి ఉండొచ్చు, నా పేరు కామాక్షి. అండ్ ఈ సిచ్యువేషన్లో ఒక ప్రొఫెషన్గా కన్నా ఐ వుడ్ లైక్ టు అడ్రస్ మై సెల్ఫ్ యాజ్ ఎ ఉమెన్ టు ఆల్ ద మెన్ అండ్ ఉమెన్ సిట్టింగ్ హియర్. I as a woman, I desire to live in a world which is safe. ప్రతిసారి ఒక రేప్ ఆర్
murder or any kind of violence జరిగినప్పుడు women మీద, we see a lot of articles, tabloids talking about, you know, how women should take precautions, safety measures ఎలా తీసుకోవాలి అని ఒక ఆర్టికల్స్ వస్తాయి ఒక 1 month 2 months, then everybody forget about it. And I think this incident is once again an example telling us all, ఇది women safety గురించి కాదు, it is about creating a world where we women and also men can live in a safer space. And I think మనం అది క్రియేట్ చేయలేమండి. ఎప్పటి వరకు క్రియేట్ చేయలేమంటే, ఉమెన్ బట్టల వల్లే అలా జరిగింది, తను బయటకు వెళ్తున్న టైమింగ్స్ వల్లే అలా జరిగింది అని ఒక విక్టిమ్ని బ్లేమ్ చేసే మెంటాలిటీ ఉన్నంత వరకు ఇది ఎప్పటికీ మారదు. ఐ థింక్ ది ఇమీడియట్ ఇనిషియేటివ్ వి ఆల్ కెన్ టేక్ ఇన్ దిస్, ఈ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, is to raise our children, give a gender neutral parenting. అమ్మాయిలను ఒకలాగా అబ్బాయిలను ఒకలాగా ట్రీట్ చేయడం కాకుండా జెండర్ న్యూట్రల్ పేరెంటింగ్, అండ్ పబ్లిక్ ప్లేసెస్లో కూడా జెండర్ న్యూట్రల్గా ట్రీట్మెంట్. ఎట్ ద సేమ్ టైమ్ నాట్ ఇన్వాల్వింగ్ అవర్ సెల్వ్స్ ఇన్ రేప్ జోక్స్, సెక్షువల్ జోక్స్, ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్. మనం ఎంత అనుకున్నా అవుతూ ఉంటాయి, బట్ వీ హ్యావ్ టు కాన్షియస్లీ చూజ్ నాట్ టు. And most importantly, by supporting men and women, ఇవాళ ఎవరైతే ఇలాంటి ఒక ఈవెంట్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక ఈవెంట్ పెట్టారో వాళ్ళని సపోర్ట్ చేయడానికి, వాళ్ళకి సపోర్ట్ తెలుపుతూ మీ టైంని ఇన్వెస్ట్ చేశారు కదా, దిస్ ఈస్ ద వే వీ వాయిస్ అవర్ ఒపీనియన్స్. అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్, ద మీడియా, ద ప్రొడ్యూసర్స్, ఎస్కేఎన్ గారు, వంశీ నందిపాటి, పొలిమేరా డైరెక్టర్, అండ్ రాకేంద్రమౌళి, వెన్నెలగంటి గారి అబ్బాయి, దేర్ ఆర్ సో మచ్, జీవిత రాజశేఖర్ గారు. And I thank this woman, Supriya. I met her on sets and she took this initiative, and all the artists here and technicians, మీ వాల్యుబుల్ టైం తీసుకొని మీరు వచ్చారు ఈరోజు. ఇట్ మ్యాటర్స్. అండ్ మనం ఎన్ని సాలిడటరీ వాక్స్ చేసినా, స్పీచెస్ ఇచ్చినా, జస్టిస్ యూనో ఏదైతే జరిగిందో వీ కెనాట్ అండూ వాట్ హ్యాస్ హ్యాపెండ్, అండ్ వీ కాంట్ స్విఫ్ట్ ది ప్రాసెస్ ఆఫ్ జస్టిస్. But one thing we can do is we can unitedly sit here and realize that మనం అందరం ఒక సిమిలర్ రూట్ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాము. We all want our daughters, sisters, mothers, friends to be in a safer space. మనం బయటకు చెప్పకపోయినా మన ఫ్యామిలీస్లో ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది అదే. ఇలా మనం అందరం యునైట్ అయ్యింది టు అండర్స్టాండ్ దట్ వీఆర్ ఆల్ fighting the same root cause and we are not alone, and it matters. And if we cannot come together and empathize for the lost ones, I think we are failed as humans if we can't do this. And I understand the situation, it is very disheartening, the present situation. No matter, despite how disheartening this is, I want you all to have hope for our future, hope for better legal system ilanti issues jariginappudu, and better tomorrow for our next generations or for ourselves, because what are we humans if we don't have hope? పెద్దలందరికీ నమస్తే. నా పేరు అనురాధ, తెలుగు సినీ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిని. ఈరోజు నేను మా సంఘం తరఫున మాట్లాడడానికి వచ్చాను. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో, పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు అని. ఇది మనకు పెద్దలు చెప్పిన వాక్యం. ఇవాళ సమాజంలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఎవరు కూడా దీని గురించి ఆలోచించట్లేదు. అండ్ ఎక్కడ కూడా స్త్రీకి సమున్నత స్థానం కానీ గౌరవం కానీ దొరకడం లేదు అనేది అర్థమవుతుంది ఈ మహిళల మీద జరుగుతున్న దాడులు చూస్తుంటే. పురుషులకు ఉన్నట్టే మహిళలకు కూడా ఎన్నో కళలు ఉంటాయి, వాటిని చేయాలన్న ఆరాటం ఉంటుంది, ఆతృత ఉంటుంది. ఎలాగైనా దే డెడికేట్ దెమ్సెల్ఫ్ టు అచీవ్ దేర్ డ్రీమ్స్. అలాంటప్పుడు వాళ్ళు ఇల్లు దాటి బయటికి వచ్చినప్పుడు వర్కింగ్ స్పేస్లో, సమాజంలో కనుక రక్షణ లేకపోతే అది అంతకన్నా అన్యాయం ఇంకొకటి లేదు. వేటూరు గారు ఎప్పుడో అన్నారు, మా వేటూరు గారు, మర్మస్థానం కాదు అది జన్మస్థానం అని. అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకొని స్త్రీకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది.
దానికి ప్రభుత్వం వైపు చూడడం కన్నా మన సంస్థల్లో మన విభాగాల్లో మన స్త్రీలను ఏ విధంగా గౌరవించుకుంటున్నాం, ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అన్న విషయం కూడా మనం ఆలోచించాలి. మేము దశాబ్దం కాలంగా మా యూనియన్లో విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉంది. అండ్ ప్రౌడ్లీ ఐఎమ్ సేయింగ్ ఈ రోజు వరకు మాకు ఒక్క కంప్లైంట్ కూడా ఒక్క మహిళా రచయిత్రి నుంచి కూడా రాలేదు. దట్ సెల్ ఈస్ దేర్, బట్ వీఆర్ స్టిల్ దేర్. ఎవరికి మా యూనియన్లో అనే కాకుండా ఎక్కడ ఎవరికి ఎలాంటి సేఫ్టీ సంబంధమైన సమస్యలు వచ్చినా కూడా వీఆర్ దేర్ టు అడ్రస్ దెమ్. అండ్ కలకత్తాలో జరిగిన సంఘటన మా సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అండ్ కలకత్తా అభయ వాళ్ళ పేరెంట్స్కి మా సంఘీభావం తెలియజేస్తున్నాం. నిజం చెప్పంటే మాటలు రావట్లేదండి. దిస్ హ్యాపెండ్ సమ్ టైమ్ ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ and 9th August, and today is what, 28? About 3 days back, Supriya takes the lead and she comes to us regarding this issue. First of all, this is where I feel we have failed. This must have been done much earlier, and the lead must have been taken by all of us much earlier. But anyway, it's not late. This shows, ఇందాక డాక్టర్ గారు చెప్పారు, లైక్ జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అంటారు కదా, ఆ రకంగానే ఇవాళ 30 seconds 1 minute కంటే కూడా ఏ న్యూస్ మన మైండ్లో ఉంటలా. దట్స్ ద జనరేషన్ వీఆర్ ఇన్ రైట్ నౌ. అవర్ ఫోకస్ ఈస్ ఓన్లీ ఫర్ 30 seconds or 1 minute. ఆఫ్టర్ దట్ ఇట్ బికమ్స్ ఓల్డ్ న్యూస్, పాత న్యూస్ అయిపోతుంది. బట్ having said that, what happened with Doctor in Calcutta is something which has to remain consciously in our minds, which has to keep us alert regarding our women of the society. It's a must nowadays. గవర్నమెంట్లో ఏం చేయట్లేదు కాదు, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, మన ఇళ్ళల్లో మన పిల్లల్ని ఏ రకంగా పెంచుతున్నాం. First, the consciousness has come from there for any change in this world. Most probably, whoever was there on that day, whoever did this crime, what kind of a household he's come from, what kind of parenting has he come from. That's where it starts. Am I right, doctor? That's what you meant, right? It's true. It all starts here. Telugu film industry, as a mother body of the chamber mother body ga Telugu film tarafuna, all my condolences to the family, and pray to God for all the strength for them. That's all we can say. Thank you. Film Chamber of Commerce lo past 5 years we are running a cell for women. Yeah, we have a cell here, and which is handled by women, and any woman of the industry, anybody, they can reach out to the chamber. Their identity will not be disclosed. We have a certain system for it, and you can, any of these women can contact any of our people out here. They'll guide you. We're always there, 24 hours open for that. Cell is 24 hours open. We have publicized it earlier. We have sent details of it to all the production houses, to all the unions, and we advised all the unions to have them in their places, in their union offices. So this cell is always available. Thank you. ఆగస్ట్ 9 జరిగింది, మనకు తెలుస్తుంది, మనం చూస్తున్నాం. కానీ తెలియని ఎన్నో ఉంటాయి, ఎన్నో జరుగుతున్నాయి. One thing we need to realize is change our mindset, change the way we think. Let's make this world a better place to live. One thing we need to realize is without a woman, this world is nothing. మనం పుట్టాము, మనం ఉన్నామంటే ఆడదానితోనే, ఆడది లేకపోతే మనం లేము. ఈ థింకింగ్, ఈ మైండ్ సెట్ మారాలండి. మన జీవితానికి కారణం ఏ ఆడదాన్ని మనం నాశనం చేస్తా అంటే వేర్ ఆర్ వి గోయింగ్, వేర్ దిస్ వరల్డ్ విల్ గో. సో ప్లీజ్, our mindset should change. We should think in a different way.
make this world a better place to live. Thank you అండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ గురించి అంటే నేను ఒకటే చెప్పగలను, మాట రాని మౌనం ఇది అన్నట్టే ఉంది. ఏమి మాట్లాడాలన్నా కూడా అసలు నాకు స్ట్రైక్ అవ్వడం లేదు. ప్రసన్నగా చెప్పినట్టు ఇద్దరు కూతుర్లు నాకు, పెద్దమ్మాయి తను మెడిసిన్ కంప్లీట్ చేసి ఇప్పుడు యాక్చువల్గా తను కూడా ఇంటర్న్షిప్ చేస్తుంది అపోలో హాస్పిటల్లో. సో ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు కంటిన్యూస్గా శివాని నైట్ డ్యూటీసే చేస్తూ ఉండింది హాస్పిటల్లో. ద మూమెంట్ ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అసలు షాక్ అంటే షాక్. ఇప్పుడు మాకు కొంచెం అఫోర్డబిలిటీ ఉంది కాబట్టి తనతో ఒక మనిషిని పర్సనల్గా పంపించి హాస్పిటల్లో తన చుట్టూ తిరిగేలాగా చూసుకోగలుగుతున్నాను. కానీ ఆడపిల్లల గురించి ఆలోచిస్తే ఈరోజు కనీసం బస్ టికెట్ కూడా కొనుక్కోవడానికి కష్టపడుతూ నడుచుకుంటూ వెళ్ళి ఎన్నో చోట్ల పనులు చేసుకొని వాళ్ళ కుటుంబాలని కాపాడుకోవడంలో మెయిన్ అంటే ఇంటి పనులు, వంట పనులు, పిల్లల పనులతో పాటు కుటుంబాన్ని నడిపే విషయంలో కూడా సంపాదించే విషయంలో కూడా వాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఫీల్డ్లో కూడా ఆడవాళ్ళు ఈరోజు దిగి పనిచేస్తున్నారు. ఆటో డ్రైవర్లు అవనివ్వండి, లారీ డ్రైవర్లుగా కూడా పనిచేస్తున్నారు. ఇంతసేపు మాట్లాడినప్పుడు మగవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదండి. హ్యాట్స్ ఆఫ్ టు మగవాళ్ళు, చాలా బాగా చూసుకుంటున్నారు. 80 to 90%. వాళ్ళు గనక సరిగ్గా ఆడపిల్లల్ని రెస్పెక్ట్ చేయలేని పరిస్థితి ఉండుంటే ఈరోజు ఆడపిల్లల బయటకు వచ్చి పనులు చేస్తూ అంటే వాళ్ళకున్న ఆశలు, వాళ్ళకున్న డ్రీమ్స్ అన్నిట్లో ముందడుగు వేసి ఒక ఆర్టిస్ట్ కావండి, యాక్ట్రెసెస్ కావనివ్వండి, లేకపోతే పైలట్స్ కావనివ్వండి, డాక్టర్స్ కావనివ్వండి, నర్సెస్ కావనివ్వండి, ఏ పనిలో ఉన్నా ఈరోజు ఆడపిల్లలు వచ్చి ముందుండి పని చేయగలుగుతున్నారంటే డెఫినెట్గా వాళ్ళ వెనక వాళ్ళని కనిపెంచిన తల్లిదండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, ఫ్రెండ్స్ ఎంతోమంది సపోర్టివ్గా ఉన్నారు. కానీ ఒక స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ సైకోస్, అంటే ఈ సైకోలు ఆడవాళ్ళల్లో కూడా ఉన్నారు కొంతమంది, నేను కాదంటలేదు, కానీ మెజారిటీ ఈ సైకోల వల్ల మనం ఎంతో సఫర్ అవుతున్నాము. ఈ ఇండస్ట్రీలో నేను 30 yearsగా ఉన్నా, నేను ఐఎమ్ ద హైలీ రెస్పెక్టెడ్ పర్సన్గా నన్ను చూస్తుంది ఇండస్ట్రీ. సో అంత రెస్పెక్ట్ నాకు ఇండస్ట్రీలో ఉంది. ఎట్ ద సేమ్ టైం మనం చూస్తున్నాం, ఇప్పుడు దాము గారు చెప్పారు మనకి ఇక్కడ ఒక సెల్ ఉంది విమెన్ ప్రొటెక్షన్ గురించి. సో ఎనీబడీ కెన్ అవైల్. అంటే ఫస్ట్ మనం ఎంతవరకు దాన్ని అవైల్ చేసుకుంటున్నాము, మనం ఎంతమంది వచ్చి ఈ సెల్ని రికగ్నైజ్ చేసి మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పగలుగుతున్నాము. చాలామంది చేయలేకపోతున్నాము. ఎందుకు చేయలేకపోతున్నామంటే అరే మనకి ఇలాగ ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే బయట వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఎక్కువ ఆలోచిస్తున్నాము ఆడవాళ్ళని. నేను చెప్తున్నానండి, దిస్ లైఫ్ ఇస్ చాలా షార్ట్. అంటే ఒక బబుల్ ఇలాగంటే అట్లా పేలిపోతుంది, అయిపోతుంది లైఫ్. ఇంత చిన్న షార్ట్ లైఫ్లో వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడని దయచేసి ఆలోచించద్దు. మనకు అన్యాయం జరిగిన రోజు ముందుకొచ్చి మాట్లాడండి. ఏ ఫీల్డ్లో ఎవరున్నా సరే ఒక మాట అన్నా మనం పడాల్సిన అవసరం లేదు. మన వెనక ఒక మగవాడు మనల్ని అవమానిస్తే 10 మంది మగవాళ్ళు మన వెనక ఉన్నారు మనల్ని సపోర్ట్ చేయడానికి. దిస్ ఈజ్ వాట్ ద విమెన్ షుడ్ అండర్స్టాండ్. ప్రతి స్త్రీ అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. మన వెనక ఒక్క మగవాడు మనల్ని అవమానిస్తే 100,000 మంది మగవాళ్ళు మనల్ని సపోర్ట్ చేయడానికి ఉన్నారు. అది అర్థం చేసుకోండి. ధైర్యంగా మీకు ఏ ఇష్యూ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ముందు బయటకు వచ్చి నిలబడి మాట్లాడండి. అంటే డెఫినెట్గా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు మనకి ముందే తెలుస్తూ ఉంటుంది, మనం స్మెల్ చేయగలం. ఈ చుట్టుపక్కల మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ చుట్టుపక్కల వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వీడు సరిలేడే, ఈ వ్యక్తి బిహేవియర్ కరెక్ట్గా లేదు, ఇతని వల్ల మనకి ఈరోజు కాకపోతే రేపని ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఇమీడియట్గా ఒకేసారి ఎవరో వచ్చేసి అటాక్ చేయరు. ఒకడు యాసిడ్ పోసాడన్నా, లేకపోతే ఇంకొకటి వచ్చి నరికేశాడన్నా, ప్రేమించిన అమ్మాయి నేను ప్రేమించలేదని చెప్పలేదంటే ఇంట్లో వచ్చి అటాక్ చేశాడన్నా, ఏది జరిగినా ఏ ఇన్సిడెంట్ మనం చదువుతున్నా డెఫినెట్గా దానికి ముందు కొన్ని రోజులుగా ఏదో ఒకటి జరిగి ఉంటుంది. మన స్మార్ట్నెస్, మనం ఎంత అలర్ట్గా ఉంటున్నామో, మన చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి, ఈ వ్యక్తులు మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఓకే ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు మీరు ముందు బయటకు రండి, ఇంట్లో డిస్కస్ చేయండి, మాట్లాడండి. పోనీ ఇంట్లో మమ్మీ డాడీ మనల్ని అర్థం చేసుకోలేరు, లేకపోతే అన్నయ్య అర్థం చేసుకోవడం, తమ్ముడు అర్థం చేసుకోవడం అంటే ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. అంటే మళ్ళీ ఆ ఆడపిల్లలు మాట్లాడితే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆడపిల్లలు కేర్ఫుల్గా ఉండాలి, ఆడపిల్లలు అలా చేయాలి ఇలా చేయాలి అని మాట్లాడుతున్నారని దయచేసి అనుకోవద్దు. నేను అలా చెప్పడం లేదు. ఆడపిల్లలు అని చెప్పి మన వెనకంజ వేయాల్సిన అవసరం లేదు. కానీ అట్ ద సేమ్ టైం ఫిజికల్లీ వీఆర్ వీక్ అన్నది ఒక్క పాయింట్ మనం 110% మనం యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి మన సెక్యూరిటీ కూడా మనం చూసుకుందాము.
అంటే డెఫినెట్గా ఇప్పుడు దాము గారు చెప్పినప్పుడు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇప్పుడు ఒక రైటర్స్ యూనియన్ నుంచి కూడా ఒక ఆవిడ మాట్లాడారు, మాకు ఒక సెల్ ఉంది అని చెప్పి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా చాలా మాట్లాడడం, చాలా చేసాం. అప్పుడు ఈ మీ టూ మూమెంట్ చాలా యాక్టివ్గా జరిగినప్పుడు కూడా ఏమేం చేయాలో చెప్పాము. బట్ స్టిల్ ఇంకా తప్పులు జరుగుతున్నాయి, ఆడపిల్లలు సఫర్ అవుతున్నారు. బట్ ఈ సఫరింగ్ నుంచి మనల్ని మనం సెక్యూర్ చేసుకోవాలంటే ముందు మనం స్ట్రాంగ్ అవ్వాలి, మనం అవేర్నెస్ తెచ్చుకోవాలి, మనం ఫైట్ చేయడం మొదలుపెట్టాలి. అదే నేను ప్రతి విమెన్కి చెప్పదలుచుకుంటున్నానండి. స్త్రీ ఆడది అన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొంతసేపు ముందు మాట్లాడారు, స్త్రీ లేకపోతే మనం లేదు, మన జన్మ లేదని. సో అలాగా స్త్రీని పూజించే మగవాళ్ళు చాలామంది ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ద పర్సెంట్ స్త్రీలను పూజిస్తున్నారు. ఒక మైనారిటీ ఆఫ్ ద పర్సంటేజ్ స్త్రీలను ఎలా హింసిస్తున్నారు. సో వాళ్ళని మనం ఎలా ఫైట్ చేయాలి? మన వెనక ఎంత పోలీస్ ఉన్నా, ఎంత సెక్యూరిటీ, అఫ్కోర్స్ డెఫినెట్గా లా స్ట్రాంగ్ అవ్వాలి, ఇంకా పనిష్మెంట్స్ స్ట్రింజెంట్గా ఉండాలి. ఇలాంటివన్నీ జరిగినా ఓకే, ఒకరిని మనం ఉరి తీసేసాము, నరికేసాము, రాళ్లతో కొట్టి చంపేసాం, అది చూసిన ఇంకొక సైకోకి ఇంకా వాళ్ళ సైకోయిజం పెరుగుతుందా, వాళ్ళ మార్పు వస్తుందా? డెఫినెట్గా వాడైతే భయపడ్డా, ఓ ఈ ఆడదానాలు నాకు ఇలా జరిగింది కదా అంటే వాడి మైండ్ సెట్స్ మెంటల్ ఇల్నెస్. ఆ మెంటల్ ఇల్నెస్ని మనం ఫైట్ చేయగలగాలి. ఫైట్ చేయాలంటే మన చుట్టూ మనము డెఫినెట్గా గవర్నమెంట్ చాలా సిస్టమ్ ఎన్నో 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 లాస్ వచ్చాయి. ఎంతో పోలీస్ సైడ్ నుంచి కానీ వాళ్ళ మనకి ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, రకరకాలుగా విమెన్ ప్రొటెక్షన్ గురించి రకరకాలుగా ప్రతి ఆర్గనైజేషన్స్ ప్రతి ఇండస్ట్రీలో చాలా సెక్యూరిటీ మెషర్స్ తీసుకుంటున్నారు. బికాస్ there are n number of sensible men who want women to be safe. ఆ సేఫ్టీ మెషర్స్ అన్నీ మనం ఫాలో చేస్తూ మనల్ని మన చుట్టూ కూడా సెక్యూర్ చేసుకుంటూ వీ షుడ్ ఆల్ డెఫినెట్లీ ఫైట్ ఫర్ ఇట్. ఇది సుప్రియ తన ఇనిషియేటివ్ తీసుకున్నందుకు నేను ఐ ఫెల్ట్ వెరీ నైస్. తను నాతో చెప్పినప్పుడు నాకు చాలా మనసులో బాధ ఉండింది. ఫస్ట్ చూసిన వెంటనే ఏదో ఒకటి చేయాలి అని అనిపించింది. సరే ఏం చేస్తాం అని ఆలోచించినప్పుడు మళ్ళీ అగైన్ సరే ఫస్ట్ నా కూతురు శివాని, ఓకే నువ్వు ఇలా ఉండు, శివాత్మికి ఇలా ఉండని నేను మాట్లాడాను. నాకు తెలిసిన ప్రతి శివాని ఫ్రెండ్స్ గురించి నేను వాళ్ళందరితో చెప్తూ ఉంటా, మీరందరూ ఒక గ్రూప్గా ఉండండి అమ్మా. ఒకవేళ ఎవరైనా ఏదైనా బయటికి వెళ్ళి ఏదైనా ఇంటర్వ్యూస్కి సపరేట్గా వెళ్తున్నారనుకోండి, ట్రై టు బీ, మీరు ఒక గ్రూప్ చేసుకుంటారు కదా, గ్రూప్ కాల్లో ఉండండి, వీడియో కాల్లో ఉండండి, ఆర్ అట్లీస్ట్ ఫోన్ కాల్లో. మీరు ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేస్తున్నారు, 5 నిమిషాలే 10 నిమిషాలని కూడా అనుకోవద్దు. 5-10 నిమిషాలు కూడా ట్రై టు బీ. కొంచెం లేట్ నైట్ ఏదైనా మీరు రిటర్న్ వస్తున్నారు, ఎవరితోనైనా ఫోన్ కాల్లో ఉండండి, సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఇట్లాగా. అంటే దీస్ ఆర్ సమ్ బేసిక్ థింగ్స్ ఐఎమ్ టెల్లింగ్. ఇది ఆడపిల్లలకి వీక్నెస్ అనో లేదా ఆడపిల్లల్ని మీరు తక్కువగా చూస్తున్నారు, ఆడపిల్లలు అలా నేను చెప్పటం లేదు. ఆడపిల్ల బయటికి రావాలి. మనకి పురాణ కథలు వింటే కూడా కాళీమాత గురించి చదివాము, లేకపోతే వారాహిమాత గురించి చదువుతున్నాము, రాక్షసుల్ని చంపించిన ఎంతోమంది దేవుళ్ళని మనం చూస్తాము. అప్పటి నుంచి మనల్ని ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, బేటీ బనావో షేర్ అని చెప్తున్నారు ఆయన. ఎగ్జాక్ట్లీ. సో ఆడపిల్లలు ఏ విధంగానూ తక్కువగా ఉండాలని నేను అనడం లేదు. బట్ స్టిల్ ఇలాంటి ఒక ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు మన అభయాకి జరిగినట్టు, లేకపోతే అంతకుముందు దిశ, లేకపోతే అంత నిర్భయ, ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం జరుగుతున్నాయి, మన కళ్ళారా మనం చూస్తున్నాము. చిన్న చిన్న పిల్లలు, 6 ఏళ్ల పిల్లల, 6 నెలల పిల్లల అని కూడా చూడకుండా జరుగుతున్నాయంటే, సో దీస్ ఆర్ యానిమల్స్. అంటే ఒక అడవిలో పులులు సింహాల్లాగా వీళ్ళు, అంటే మనుషుల్లాగా ఒక ముసుగులో ఉన్న సైకోస్ వాళ్ళే చేస్తున్నారు ఇలాంటివి. సో అలాంటి వాళ్ళకి మనము మన చుట్టూ ఒక స్త్రీ వెనక ఒక 10 మంది పోలీసులు పెట్టి నడిపించినా కూడా ఏదో ఒక సెకండ్ అప్రమత్తంగా ఉన్నప్పుడు ఈ పులి వచ్చి అటాక్ చేసే అవకాశం ఉంది. అడవిలో మనం యాక్చువల్గా సేఫ్, ఎందుకంటే అడవిలో జంతువులకి ఫామ్స్ ఉంటాయి. సింహం అంటే ఇలాగా, పులి అంటే ఇలాగా, దీని నుంచి మనం కేర్ఫుల్గా ఉండాలి. అరే ఇది కుందేలు ఈ షేప్లో ఉంది, దీన్ని మనం హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటాం. కానీ ఇట్స్ సో అన్ఫార్చునేట్, మన సొసైటీలో మనుషులందరూ ఒకటే. ఇందులో ఏది సింహం, ఏది పులి, ఏది మేక, ఏది కుందేలు మనం ఐడెంటిఫై చేయలేము. మనకి మనం సేఫ్ అవ్వాల్సింది ఈ పులులు సింహాల దగ్గర నుంచే. సో యాజ్ ఎ మదర్ ఆఫ్ 2 daughters, యాజ్ ఎ విమెన్, నిజంగా ప్రతి క్షణం అమ్మాయికి జరిగింది ఆలోచించుకున్నప్పుడు అరే గట్టిగా ఉన్న పట్టుకొని ఇట్లా లాగితే కూడా మనకు అంత నొప్పేస్తుంది. వాట్ దట్ గర్ల్ వుడ్ హ్యావ్ ఫేస్డ్ అన్నది నన్ ఆఫ్ అస్ కెన్ థింక్. కానీ మై హంబుల్ రిక్వెస్ట్, అందరూ ట్రై టు మేక్ యువర్ సెల్ఫ్ సేఫ్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. గవర్నమెంట్స్కి కానీ ఇప్పుడు మా ఫిల్మ్ ఇండస్ట్రీతో కూడా అందరికీ నేను మా హంబుల్ రిక్వెస్ట్, మీరు అందరూ చాలా మర్యాదగా, చాలా ప్రతిసారి ఏ ఇష్యూ వచ్చినా చాలా, ఇప్పుడు రీసెంట్గా మలయాళం ఇండస్ట్రీ గురించి చదువుతున్నాం.
అది చాలా సో అన్ఫార్చునేట్. అది చదివినప్పుడు నేను చాలా బాధపడ్డా. సో బేసికల్గా ఇలాంటివి జరగకుండా మనల్ని మనం సేఫ్గార్డ్ చేసుకుందాం. చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే, ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరికీ చేతులు జోడించి నమస్కరించేది, ప్లీజ్ డూ సంథింగ్. మీరు చాలా చేస్తున్నారు. ఎక్కడన్నా అంటే కొన్ని చోట్ల మనం వింటుంటాం ఊళ్ళల్లో వాటిల్లో జస్టిస్ ఎంత అంటే, నేను బతుకు జట్కా బండి అనే ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎన్నో ఇన్సిడెంట్స్ నేను ఫేస్ చేశాను. అక్కడ పోలీస్ చేయాల్సిన పని పోలీస్ చేశారా లేదా, లేకపోతే ఆ గ్రామ పెద్దలు చేయాల్సిన పనులు చేశారా లేదా అన్నది మనం వింటే చాలా బాధ కలుగుతుంది. అలాంటి వాళ్ళ డ్యూటీస్ని విస్మరించే వాళ్ళ మీద మీరు స్ట్రాంగ్ ఫుట్ తీసుకొని సీఎంలు అవ్వచ్చు, పిఎంలు అవ్వచ్చు. ప్లీజ్ సేఫ్ గార్డ్ విమెన్ అండ్ ద విమెన్, ప్లీజ్ టేక్ కేర్, సేవ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. ముందుగా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుండి ఒక యాక్టర్గానే కాదు, నేను డాక్టర్ని కూడా, ఆ తల్లికి కలకట్టాలో ఒక డాక్టర్కి జరిగిన ఆ ఘోరాన్ని మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరి తరఫు నుండి, అలాగే మేనేజ్మెంట్ కమిటీ అందరి తరఫు నుండి తీవ్రంగా ఖండిస్తున్నాము. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఎందుకంటే ఇటువంటి నరరూప రాక్షసుల్ని ఎంత వీలైతే అంత త్వరగా పట్టుకొని శిక్షిస్తేనే సమాజానికి ఒక మెసేజ్ వెళ్తుంది. ఇలాంటి చేయటానికి కూడా భయపడాలి. అలాగే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా ఎందరో మహిళలు మీరు చూస్తూనే ఉన్నారు. అందరూ షూటింగ్లకు వెళ్తుంటారు, రకరకాల బయటికి వెళ్ళినప్పుడు రకరకాల ఇబ్బందులు అవుతుంది. దానికి ప్రత్యేకంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉమెన్ సెక్యూరిటీ సెల్ అనేది స్థాపించడం జరిగింది. అలాగే ఆ నెంబర్ కూడా అందరూ ఆర్టిస్టులకి, లేడీ ఆర్టిస్టులకి, అందరు ఉమెన్కి ఆ సెల్ నెంబరు, ఆ ఈమెయిల్ నెంబరు ఇవ్వటం జరిగింది. మీకు ఎటువంటి చిన్న ఇబ్బంది జరిగినా ఆ సెల్కి కానీ ఆ ఈమెయిల్కి కానీ చేసి మీ కంప్లైంట్ ఇవ్వచ్చు. మీ పేర్లు కూడా మేనేజింగ్ కమిటీ కానీ ఉన్న కమిటీ కానీ ఎవ్వరూ బయట పెట్టరు. దానిపైన డెఫినెట్గా మనం మన ఆర్టిస్టుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇందాక ఓ రైటర్ గారు చాలా చక్కగా చెప్పారు, మర్మస్థానం కాదది నీ జన్మస్థానం, మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. ఇవాళ స్త్రీ మనకి తల్లిగా, చెల్లిగా, భార్యగా అన్ని విధాల, ఇందాక ఎవరో మాట్లాడుతూ అన్నారు వీఆర్ ఫిజికలీ వీక్ అని. ఐ డోంట్ థింక్ లేడీస్ ఆర్ ఫిజికలీ వీక్ ఇన్ ఎనీ ప్రాసెస్. మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వలీ ఫిట్ ఫిజికలీ, మెంటలీ, సైకలాజికలీ, ఇన్ ఆల్ మేనర్స్. ఉమెన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ పార్ విత్ మెన్. ఎస్, డెఫినెట్గా 90% మంది మెన్ రక్షిస్తున్నారు, కానీ కొంతమంది 10% మంది దే ఆర్ రియలీ సైకోస్ లాగా తయారయ్యారు. కానీ ఈ ఘటన జరిగిన తర్వాత నేను చాలా ఫ్యామిలీస్లో ఒక ఫాదర్ మదర్ని వాడు పిల్లోడితో మాట్లాడటం చూశాను. ఒరేయ్, నువ్వు మాత్రం బయటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి చెత్త పనులు చేస్తే నిన్ను మేము ఇంట్లోనే ఉరిదీస్తామన్నారు. పైగా కొడుక్కి చెప్పటం విన్నాను, ఇలాంటిది ఎవడన్నా చేస్తుంటే నీకు రోడ్లో కనపడుతుంటే వెళ్ళి నువ్వు రక్షించాల్సిన బాధ్యత నీది. ఎందుకంటే మనకి ఏదో ఒకట సంఘటన జరిగినప్పుడు, ఎవరికో అన్యాయం జరిగినప్పుడు మనం కొవ్వొత్తులు పట్టుకొని నడిచినంత మాత్రాన అక్కడ న్యాయం జరగదు. మనం ప్రజల్ని చైతన్యవంతం చెయ్యాలి. ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇవాళ ఈ వ్యవస్థలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ప్రజల్ని చైతన్యవంతం చేస్తే వాళ్ళు అప్పుడు కొళ్ళుతున్న ఈ వ్యవస్థని కూకటి వేళ్లతో పెకలిస్తారు. ఎస్, డెఫినెట్గా ఇవాళ ప్రభుత్వాలు చాలా మంచి చర్యలు తీసుకుంటున్నాయి ఉమెన్ కోసం. అలాగే పోలీస్ ఫోర్స్ చాలా గొప్ప యాప్స్ తయారు చేశారు ఉమెన్ ప్రొటెక్షన్ కోసం. షీ టీమ్స్ తయారు చేశారు. ఎన్నో గొప్ప గొప్ప పోలీస్ ఆఫీసర్స్ షీ టీమ్స్ తయారు చేసి ఎంతోమందిని సేవ్ చేశారు. నాకు బాగా తెలుసు, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో
అసలు షీ టీమ్స్ తయారు చేసి ఎంతమందిని ఆల్ ఓవర్, నాట్ ఓన్లీ ఆల్ ఓవర్ ది స్టేట్, హైదరాబాద్, తెలంగాణ స్టేట్, ఆంధ్ర స్టేట్, అన్ని స్టేట్స్లో పోలీస్ ఫోర్సు షీ టీమ్స్గానే కాదు అన్ని రకాల చర్యలు, యాప్స్. అసలు అమ్మాయిలు మీరు ఉద్యోగానికి వెళ్తుంటే మీ ట్రాకింగ్ కూడా వాళ్ళు మీరు చేసుకోగలిగినట్టు చెప్తున్నారు. అందుకని ఇవాళ ఉన్న టెక్నాలజీని వాడి తప్పనిసరిగా మహిళలందరూ సేఫ్టీ షుడ్ బీ ది ప్రయారిటీ. రెండోది, ఉమెన్ని రెస్పెక్ట్ చేయటం అనేది మన సంస్కృతి. మనం ఉమెన్ అమ్మే. ఇప్పుడు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పేరు మా అంటే అమ్మ, దానికి పేరే అమ్మ పేరు పెట్టాం. అందుకని అందరూ ఉమెన్ ప్రొటెక్షన్ కోసం పోరాడాలని చెప్తూ, అలాగే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇంకో మహిళ ఉన్నారు. ఎందుకంటే ఇది మేము స్పందించడం కంటే అసోసియేషన్ మహిళ స్పందించడం. అలాగే ఒక్క మా అసోసియేషన్ నుంచే కాదు, డాక్టర్స్ అందరి తరఫు నుంచి వీ హ్యావ్ గివెన్ సాలిడారిటీ ఫర్ ద డాక్టర్. ఆల్ డాక్టర్స్ అసోసియేషన్ నుంచి we have extended that we are with her, we will fight for her, and we will see that such a episode doesn't happen to any other woman. అందరూ ఒక సిచ్యువేషన్ వివరించారు. బట్ రూట్ కాజ్ ఏంటంటే అక్కడ క్రైమ్ సెంటర్లా తయారైన కాలేజ్ అది 2001 నుంచి ఆర్జికర్ అనేది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని అక్కడ చాలా హత్యలు ఆత్మహత్యగా తయారైంది. సెక్స్ రాకెట్ రన్ అయింది, అక్కడ డ్రగ్స్ రాకెట్ ఉంది. అలాగే పోర్నోగ్రఫీ శవాల మీద, అంటే అంత వికృతమైన ఒక మెడికల్ కాలేజీ ఈ దేశంలో లేదు. అలాంటిది ఒక 10 సంవత్సరాల నుంచి ఒక ప్రభుత్వం ఉండి కూడా దాని మీద కించిత్ యాక్షన్ తీసుకోకుండా, పైగా ప్రిన్సిపల్కి ప్రమోషన్ ఇచ్చినట్టుగా ఒక ట్రాన్స్ఫర్ చేసి ఒక క్రైమ్ సెంటర్లో తయారు చేశారు దాన్ని. అలాంటి సిచ్యువేషన్లో అమ్మాయి చూడరాని ఏదో చూసి ఇలాంటి రేప్కి మర్డర్కి గురైంది. నిజంగా అంటే ఒక ఆడపిల్ల మీద ఇంతకన్నా దాచిపెట్టింది. మా అమ్మాయి కూడా డాక్టర్, సో తను కూడా ఒక వర్క్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తున్నాడు శ్రీకర్ హాస్పిటల్లో. బట్ మేము కూడా మా ఆడపిల్లలు బయటకు వెళ్తే మేము ఎప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే సమాజంలో ఈ పెర్వర్షన్స్ సైకోల్గా తయారవుతుంది. ఎందుకంటే దీనికి రూట్ కాజ్ ఆలోచించాలి. పేరెంటింగ్ ఫస్ట్ బాగుపడాలి. ఒక అత్తగారు కూతురి బాగా చూసుకుంటుంది, కోడలంటే ద్వేషంగా ఉంటుంది. ఇలా ఇది ఒక లేడీస్లోనే ఉంటుంది. అలాగే తన చెల్లిని అద్భుతంగా చూసిన ఒక మగాడు బయటకు వెళ్తే వెర్రువేషాలు వేస్తూ ఉంటాడు. సో హ్యూమన్ సైకాలజీలో మార్పు రాకుండా ఇలాంటి దాష్టికాలు ఆగవు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ రోజు ఏదో కొవ్వొత్తులు వెలిగించాం, ఇక్కడ పెట్టాం, ఫోటోలు దిగాం, పేపర్లో వస్తుంది, ఇది కాదు. దీనికి సిబిఐ ఎంక్వైరీ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. మన సిబిఐ డిపార్ట్మెంట్కి మన వాయిస్ ఆఫ్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవరైతే ప్రభావితం చేయగలరో సమాజానికి, వాళ్ళ నుంచి లెటర్స్ రాయించాలి పిఎంఓకి, సిబిఐకి. అండ్ మమతా బెనర్జీ చేసిన ఇగ్నోరెన్స్, ఆవిడ తీసుకోవాల్సిన చర్యలు సరైన చర్యలు తీసుకోకుండా, అంటే ఎంత వీక్ గవర్నమెంట్ అని కాదు, అక్కడ ఆవిడ ఒక పవర్ అనేది అక్కడ ఉండటం వల్ల, పవర్ వల్ల వాళ్ళు ఎన్నైనా చేశారు. ఎక్కడైతే క్రైమ్ సీన్ జరిగిందో దాన్ని గోండాలు వెళ్ళి పగలగొడతారు, వాళ్ళకి టీఎంసీ అప్లికేషన్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఇంత దారుణంగా జరిగిన దీనికి ఈ రోజు ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఈ రోజు ఏదో చేయాల్సి వస్తాయంటే కాదు. ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీలో దీన్ని డ్రైవ్ చేయాలి. నిజంగా సుప్రీంని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాయిస్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీని ఈ రోజు వినిపించడానికి సుప్రీం చేసిన ఇనిషియేషన్. అమ్మాయి 4 రోజులు ఎంత కష్టపడింది నాకు తెలుసు. సో రేపటి నుంచి ఎవరైతే ఇక్కడ ఎమోషనల్ గా మాటలు రావట్లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ యాక్టర్స్ తోటి, రైటర్స్ తోటి, పిఎంఓకి లెటర్స్ రాసే ఉద్యమాలు, ఈమెయిల్ చేసే ఉద్యమాలు చేస్తే డెఫినెట్ గా ప్రెజెంట్ టాక్టిక్స్ ఉపయోగపడుతుంది. దీన్ని మా తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నేను చెప్పాలనుకుని చాలా క్లుప్తంగా ముగిస్తానండి. అక్కడెక్కడో కోల్కతాలో జరిగిందని అంటున్నారు. ఆ జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 900 రేప్ కేసులు నమోదయ్యాయి.
అదే అండి. సో మేరా భారత్ మహాన్ దీని గురించి మీకే అర్థం అవ్వాలి. ఇది అక్కడెక్కడో కాదు, ప్రతి చోట జరుగుతుంది. ఎవ్రీ 15 నిమిషాలకు ఒక రేప్, గంటకి 4 కేసులు రేప్ కేసులు నమోదయ్యే నేషన్లో మనం ఉన్నాము. సో ఇది ఎలా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే పుట్టుకతోనే ఒక నెల బిడ్డగా వాడు రేపిస్ట్గా పుట్టాడు. ఎవడు వాడు పెరిగే అట్మాస్ఫియర్ ఎలాంటిది? వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని కొడుతున్నప్పుడు చూసి ఉండొచ్చు, అది ఓకే అనుకుని ఉండొచ్చు. వాళ్ళ అక్కనో చెల్లెనో వీడికి చెప్పి పనులు చెప్పకుండా వాళ్ళెవరికి అదే పనులు ఇచ్చి ఓహో పురుషాధిక్య ప్రపంచం కరెక్ట్ అని నేర్పించి ఉండొచ్చు. ఇలాగా అతను చూస్తున్న హీరో, అతను చూసి పెరిగిన హీరో ఈవ్ టీజింగ్ కరెక్ట్ అనుకోవచ్చు, అండ్ వెనకాల ఉమెన్ స్టాకింగ్ ఇస్ కరెక్ట్ అనుకోవచ్చు, జెండర్ ఈక్వాలిటీ లేకుండా ప్రవర్తించవచ్చు. ఇవన్నీ చూసి అతను ఎదిగి ఒక సైకోగా ఒక రేపిస్ట్గా అయ్యారు. సో వీ నీడ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ హోమ్ లెవెల్ అండి. ఇంటి నుంచి ఎడ్యుకేషన్ మొదలైతే కానీ జరగదు. అండ్ అట్ ది సేమ్ టైం గుడ్ టచ్, బ్యాడ్ టచ్, కన్సెన్షువల్ టచ్ ఇవన్నీ నేర్పించాలండి. లేకపోతే ఒక మగాడు అనేవాడు మారడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సినిమాలు కూడా నేను చాలా వరకు రెస్పాన్సిబుల్గా తీయాలని నేను కోరుకుంటున్నాను, రెస్పాన్సిబుల్ హ్యూమన్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ సిస్టమ్ హ్యాస్ ఫెయిల్డ్ బికాస్ రాజకీయాలు చేస్తున్నారు, అది అందరికీ తెలుసు. నేను దాని గురించి ఇంకా ఎక్స్ట్రా మాట్లాడాలి తలుచుకోవట్లేదు. కానీ సో ఆల్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ బీ ఎ రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్. అండ్ పెంపకం అనేది ఇంట్లోంచి మాత్రమే పెరుగుతుంది. అలా లేనప్పుడు వాళ్ళని థెరపీకి పంపించి ఒక మంచి హ్యూమన్గా మార్చే బాధ్యత మనది. దిస్ ఈజ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ మామ్. ఇప్పుడు ఈ ఈవెంట్కి సంబంధించి వస్తే అసలు యాక్చువల్లీ ఎవ్రీ టైం ఇప్పటికి కూడా ఎంతమంది ఎన్నిసార్లు మాట్లాడుతుంటే అన్నిసార్లు గూస్ బంప్స్ వస్తున్నాయండి. అసలు అంటే అంత ఈజీగా ఎలా స్క్రోల్ త్రూ చేస్తున్నారు జనాలు, అంత కామన్ ఈవెంట్ లాగా ఇన్సిడెంట్ లాగా ఎలా తీసుకుంటున్నారు అనేది ఐ స్టిల్ కాంట్ అండర్స్టాండ్. కానీ నేను ఇది ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఇట్ వాజ్ అ వన్ మ్యాన్ ఆర్మీ. నాకు సపోర్ట్ చేసిన తేజ గారు, జీవిత గారు, ఫెడరేషన్, ఛాంబర్, మా అసోసియేషన్, ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంది దీన్ని. ఇంతమంది సపోర్ట్ చేస్తే కానీ వీ వర్ నాట్ ఏబుల్ టు పుల్ త్రూ టు దిస్ ఈవెంట్. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇంతమంది వస్తారు, ఇంతమంది రెస్పాండ్ అవుతారని ఎప్పుడూ అనుకోలేదు. డాక్టర్ కామాక్షి భాస్కర్లా నేను అడిగిన వెంటనే షీ పుల్డ్ ఆఫ్ ఆల్ హర్ కాంటాక్ట్ లిస్ట్ ఫర్ మీ. అండ్ చాలామందికి పాపం తనే ప్రమోట్ చేశారు. సో ఎవ్రీ వన్ మీరు అంటే ఈ ఇవాళ చేసిన మన సాలిడారిటీ వాక్ ఈజ్ నా దృష్టిలో ఇట్స్ యాక్చువల్లీ అంటే చాలా చిన్న పని. లైక్ వాట్ వీ కెన్ డూ ఫర్ హర్ ఇస్ అట్లీస్ట్ ఓకే వీ నో వాట్ హ్యాస్ హ్యాపెన్ టు యూ అని చెప్పగలిగే ఒక చిన్న సాలిడారిటీ వాక్, దాట్స్ ఇట్. సో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి. ఇంత టర్న్అప్ నేను ఎవరిని ఫాలోఅప్ చేయలేకపోయాను, బట్ ఎవ్రీ వన్ టర్న్డ్ అప్ ఆన్ యువర్ ఓన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. తెలియజేస్తారు. మనకి పేరెంట్స్ జన్మనిచ్చినట్లయితే డాక్టర్స్ మన ప్రాణాలని సేవ్ చేస్తున్నారు. అటువంటి డాక్టర్స్ అన్ని అవర్స్ డ్యూటీ చేసినటువంటి లేడీ డాక్టర్స్ మీద ఇటువంటి రేప్ కేసెస్ జరగడం అనేది రియల్లీ ఇట్ ఈస్ అంటే రెడిక్యులస్ అని చెప్పొచ్చు. చైల్డ్ అబ్యూస్, చైల్డ్ రేప్స్, ఉమెన్ అబ్యూస్, ఉమెన్ రేప్స్, వాట్ నాట్, ఎవ్రీవేర్ ఉమెన్ ఈజ్ గెటింగ్ రేప్డ్ బై మెన్ ఇన్ మెనీ కేసెస్. అది ఆఫీసులో కావచ్చు, జాబ్లో కావచ్చు, ఎక్కడైనా అవ్వచ్చండి. బట్ అభయ వచ్చింది, నిర్భయ వచ్చింది, ఇంకా దిశ వచ్చింది, ఎన్ని చట్టాలు వచ్చినా మన సైకాలజీ ఉమెన్ని చూసేటువంటి దృక్పథం మారేంత వరకు ఇటువంటి సిచ్యుయేషన్స్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ద ఇనిషియేషన్ హ్యాస్ టేకెన్ బై సుప్రియ ఈజ్ రియల్లీ అంటే ఒక ఎంత మంచి ఇనిషియేషన్ అంటే ఎవ్రీ వన్ షుడ్ అప్రిషియేట్. అంటే లేట్గా చేసినా అది ఎప్పుడు చేయకుండా ఉండడం కంటే ఎప్పుడైనా చేయడం అనేది చాలా గొప్పదనం. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఎందుకు తీసుకోవట్లేదు, ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు, హ్యాంగ్ ద రేపిస్ట్ అంటాము, వీ షుడ్ స్పీక్ అబౌట్ హెర్, అదర్వైజ్ హూ విల్ స్పీక్ అబౌట్ హెర్ అనేటువంటి ఎన్ని నినాదాలు చేసినప్పటికి కూడా ఇంటి నుంచే అమ్మాయిని గౌరవించేటువంటి బిహేవియర్ రావాలి, బాయ్స్ థింకింగ్లో చేంజ్ రావాలి. పేరెంట్స్ అమ్మాయికి ఎలా చెప్తారో అబ్బాయిని కూడా అదే విధంగా చూడాలి అని చెప్పినప్పుడు మాత్రమే ఇటువంటి సిచ్యుయేషన్స్ తగ్గుతూ ఉంటాయండి. అయితే జస్టిస్ అనేది వెంటనే జరగాలండి. అది ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, పొలిటికల్ కావచ్చు, లేకపోతే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళైనా కావచ్చు, ఇమ్మీడియట్గా చేసిన వాళ్ళకి పనిష్మెంట్ పడినట్లయితే కొంచెం వరకు ఇట్లాంటి కేసెస్ రిపీట్ కాకుండా ఉంటాయి. సో ఉమెన్ అందరూ కూడా తనకు తానే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి. షీ టీమ్ కాదు, మనకు మనమే డిఫెన్స్ చేసుకోవాలి. జీవిత గారు చెప్పినట్లుగానే ఎన్ని మనకి సెల్స్ ఉన్నా కూడా మనం బయటికి వెళ్ళేటప్పుడు బయటను పక్క వాళ్ళు ఏ విధంగా మనల్ని చూస్తున్నారు అనేటువంటి
గ్రాస్పింగ్ పవర్తో మనం కొంతవరకు అరికట్టవచ్చు. పేరెంట్స్ ఏంటి, ఉమెన్ ఏంటి, ఎవరైనా కూడా తన ఆడపిల్లల్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అటువంటి పిల్లలకి ఇటువంటి ఇన్సిడెంట్స్ మరి ఒక్కటి కూడా మళ్ళీ రిపీట్ కాకూడదని నిజంగా నేను అనుకుంటున్నానండి. అసలు రిపీటే కావద్దండి. అభయ, నిర్భయ, దిశ ఎన్ని చట్టాలైనా రాని, కానీ ఇలాంటివి మాత్రం రాకుండా ప్రతి